నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమా బాబా. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి చాలా రీచ్ బాగుంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. అండ్ వాళ్ళకి ప్రమోషన్స్ కూడా బాగా వస్తాయి. కాకపోతే వాళ్ళు అగ్రెసివ్ గా ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ ప్రమోషన్స్ అనేది బాగా చేస్తున్నారు. కాకపోతే అందులో మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తున్నారని అన్నట్టుగా నాకు అనిపించింది. ఆ టాపిక్ వెళ్లే ముందు రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ మీ అందరికీ తెలిసిందే కదా. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద GST 0 చేశారు. అది ఈ సెప్టెంబర్ 22 నుంచి అప్లై అవుతుంది. సో అందరూ కూడా అప్పటి నుంచి మనం ఇన్సూరెన్స్ తీసుకుందామని ప్రొటెక్షన్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ అలా చేయాల్సిన పని లేదు, ఎందుకంటే చాలా కంపెనీస్ GST లేకుండా ఆఫర్స్ ఇస్తున్నాయి అండ్ రిఫండ్ చేస్తామని కూడా చెప్తున్నారు ఒకవేళ GST కలెక్ట్ చేసుకుంటే ఈ లోపు మీరు తీసుకున్న పాలసీస్ కి. సో అందుకని మీరు ప్రొటెక్షన్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచే పాలసీస్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ 600 to 700 రూపీస్ తో ప్రతి నెల ఖర్చు పెడితే కోట్లలో టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందని చెప్తున్నారు. కానీ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. అండ్ ఒక టాప్ తెలుగు ఛానల్ అయితే 8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి ఒక షార్ట్ లో డైలీ వర్కర్స్ కూడా 600 to 700 రూపీస్ తో టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది అన్నట్టుగా వాళ్ళ షార్ట్ అనేది ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన షార్ట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ రావాలంటే శాలరీ స్లిప్స్ ఉండాలి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని నాన్ ఇన్కమ్ కింద కూడా కొన్ని కంపెనీస్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. కానీ డైలీ వర్కర్స్ కి ఈ ఆప్షన్స్ అనేవి ఉండవు. వాళ్ళకి అసలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మెయింటైన్ చేయరు. అయితే ఇక్కడ రిస్క్ ఏంటంటే ఈ వ్యూవర్స్ వాళ్ళని నమ్మి ఆ అగ్రిగేటర్ తో పేమెంట్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలని అడుగుతారు. అవి లేకపోతే పాలసీ రిజెక్ట్ చేస్తారు. దాంతో మీ మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ గా ఉంటారు కాబట్టి ఈ రిస్క్ ఇంకా పెరుగుతుంది. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల మీరు రాంగ్ పాలసీ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ డబ్బులు కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్సూరెన్స్ ప్రమోషన్ చేసే ముందు ప్రాపర్ నాలెడ్జ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో మీకు కావాల్సిన లైఫ్, హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్ కోసం తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి తప్పకుండా కాల్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇన్సూరెన్స్ అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.